ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే వివో Y300 యాక్చువల్‌గా ఆఫ్‌లైన్ సెంట్రిక్‌గా ఆఫ్‌లైన్‌లో ఎక్కువగా అమ్ముడుపోయేటువంటి మొబైల్ ఫోన్స్ ఇవి. Y100, Y200 ఎంత పెద్ద సక్సెస్ నేను మీకు స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. సో దాని సక్సెసర్ మోడల్ కింద దీన్ని ఈ రోజు ఆఫీషియల్‌గా లాంచ్ చేశారు. అండ్ దీని మొట్టమొదటి సేల్ వచ్చేటప్పటికే రేపు 26 నుంచి మనకి ఆన్‌లైన్ అలాగే ఆఫ్‌లైన్ రెండిటిలోనూ అవైలబుల్ ఉండడం జరుగుతుంది. రూ. 20,000 బడ్జెట్‌లో ఒక మంచి కెమెరా ఫోన్ అలాంగ్ సైడ్ విత్ ఔరా లైట్‌తో చూస్తున్నారు అన్నట్లయితే ఇది చాలా బాగుంటుంది. యాక్చువల్‌గా వీళ్ళు వివో V30 సిరీస్ అలాగే V40 సిరీస్ ఈ వీటిలో ఎలా అయితే మనం చూస్తుంటామో సేమ్ ఔరా లైట్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ చేసేసి మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ ఈవెన్ రైట్ సైడ్ వచ్చేటప్పటికే కలర్స్ ఇది టోటల్లీ మనకి 3 కలర్స్ లో అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే ఎమర్లాండ్ గ్రీన్, మరొకటి వచ్చేటప్పటికే టైటానియం సిల్వర్ అండ్ మరొకటి వచ్చేటప్పటికే పాంథమ్ పర్పుల్ లో మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. అండ్ దీంట్లో మీకు టోటల్లీ 2 వేరియంట్స్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి 8+128GB, మరొకటి వచ్చేటప్పటికి 8+256GB. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వేరియంట్ ఏదైతే ఉందో ఇది 8+128GB. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి సార్ వాల్యూస్ ను కూడా మనకి ఇక్కడ బాక్స్ మీద ప్రింట్ చేశారు. బాడీ వచ్చేటప్పటికి 1 గ్రామ్ యాజ్ పర్ ద నార్మ్స్ లోపలే ఉంది. అండ్ హెడ్ కూడా మనకి 0.99 ఇది కూడా యాజ్ పర్ ద నార్మ్స్ మనకు లోపలే రావడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి 5G బాక్స్ లో చార్జర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ కింద మనం బాక్స్ కంటెంట్స్ అన్నిటిని అయితే చూడొచ్చు. బట్ ఇక్కడ ప్రైస్ అయితే వీళ్ళు కొట్టేశారు. యూజువల్ గా దీని వచ్చేటప్పటికి వీళ్ళు 20 to 25,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో మోస్ట్లీ 21-22 బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకు ఒక డివైస్ సో దీని పక్కకు పెట్టారు అన్నట్లయితే కొన్ని IME నెంబర్ స్టిక్కర్స్ అండ్ దీంతో పాటుగా కొంత పేపర్ వర్క్ అలాంగ్ సైడ్ విత్ 80 వాట్స్ ఆఫ్ చార్జర్ తో పాటు ఒక టైప్ A టు టైప్ C కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ అండ్ ఒక సిలికాన్ TPU కేస్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేటప్పటికే ట్రాన్స్పరెంట్. అఫ్ కోర్స్ కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత ఎల్లో అవుతుంది. ఆఫ్టర్ మార్కెట్ మీకు ఇంకా బెటర్ దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. బై ద వే ఇది వచ్చేటప్పటికే కర్వ్డ్ స్క్రీన్ అయితే కాదు. సో నార్మల్ ఫ్లాట్ డిస్ప్లేనే మనకు రావడం జరుగుతుంది. మోస్ట్లీ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కర్వ్డ్ స్క్రీన్ కూడా వీళ్ళైతే ట్రై చేయొచ్చు. తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక మనం ఫోన్ గురించి మాట్లాడుకుందాం. కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ వచ్చేటప్పటికి మనకి ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో 50 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. అదేంటన్నా లాస్ట్ ఇయర్ 64 తీసుకొచ్చారు. బట్ ఇక్కడ సెన్సార్ చాలా బెటర్. ఇది IMX889 సెన్సార్ సోనీకి సంబంధించినటువంటి సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్రిస్టల్ క్లియర్ పోర్ట్రేట్స్ అయితే మీరు దీని ద్వారా క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు కొన్ని పోర్ట్రేట్ శాంపిల్స్ కూడా చూస్తున్నారు కదా. బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ అయితే బాగానే ఉంది కానీ ఎడ్జ్ డిటెక్షన్ ఏదైతే ఉందో ముఖ్యంగా కొంచెం జూమ్ చేసి చూసినప్పుడు కొంచెం ఇది అనిపిస్తుంది. అది ఇంకొంచెం బెటర్ గా ప్రాసెసింగ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ ఇందులో మీకు వచ్చేటప్పటికే 10x దాకా డిజిటల్ జూమ్ మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ పోర్ట్రేట్ లో కూడా వీళ్ళు మనకి 2x ఇచ్చారు. అండ్ అపాచర్ అడ్జస్ట్మెంట్, బ్యూటీ మోడ్స్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూస్తుంటాం. లైక్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా మనం కామన్ గానే చూస్తుంటాం. అండ్ రేరే వీళ్ళు మరొక 2 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొచ్చారు. ఈ 2 మెగాపిక్సెల్ ని తీసుకొని రాకుండా అట్లీస్ట్ వీళ్ళు 5 మెగాపిక్సెల్ లేదన్నట్లయితే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ఇంకోటి తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇంతే కాదు ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇక్కడ కొన్ని శాంపిల్స్ కూడా మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అలాంగ్ సైడ్ విత్ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ఆల్సో అండ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా పర్వాలేదు బానే ఉంది. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ అండ్ రేర్ రెండిటిలో కూడా మీరు 1080 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోగలరు. ఇక్కడే నాకు కొంచెం రేర్ 4K 30 ఇచ్చేసేసి ఫ్రంట్ 1080 60 FPS ఇచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇదే కాదు డ్యూయల్ వ్యూ వీడియో షూటింగ్ మోడ్ కూడా మనం ముందు తీసుకొచ్చారు. అంటే అట్ ఏ టైం మీరు ప్యారలల్ గా రేర్ అలాగే ఫ్రంట్ రెండిట్లో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాదు ఒకవేళ లో లైటింగ్ లో మీరు ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇందులో ఉండేటువంటి ఔరా లైట్ మీకు చాలా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో సింపుల్ ఇక్కడ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోండి. ఇందులో ఫోటోస్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాష్ లైట్ ఉంది చూసారా, ఇక్కడ ఔరా లైట్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఆటోమేటిక్ ఇక్కడ మీరు ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఆరెంజ్ కలర్ అండ్ అట్ ద సేమ్ టైం బ్లూ కలర్ లో. ఒకవేళ మీరు కనుక ఇక్కడ ఆటో మోడ్ ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక డిపెండ్స్ అపాన్ మీ రూమ్ యొక్క లైటింగ్ టెంపరేచర్ ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా ఇదే ఆ టెంపరేచర్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు తెలియకపోతే వామ్ పెట్టుకోవాలా కూల్ పెట్టుకోవాలా అనే విషయం. అండ్ ఇవే కాకుండా దీంట్లో మనకి ఏ ఫీచర్స్ ని కూడా ఇచ్చారు. లైక్ ఏ అరేజ్ కావచ్చు, ఏ ద్వారా పిక్చర్ ని ఎన్హాన్స్ చేసుకోవడం కావచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని మనం డైరెక్ట్ గా ఎడిట్ లోకి వెళ్ళి ఏ అరేజర్ అని చూసారా ఇది సెలెక్ట్ చేసుకొని మనకి కావాల్సినటువంటి పోర్షన్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. యూజువల్ గానే చూస్తుంటాం బట్ ఇది కొంచెం హై అండ్ బడ్జెట్ లో చూస్తుంటాం. బట్ ఈ బడ్జెట్ లో కూడా ఇచ్చారు విచ్ ఇస్ గుడ్. ఇంతేకాదు దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఏ సూపర్ మూన్ అలాగే సూపర్ నైట్ పోర్ట్రేట్ ఫీచర్స్ ను కూడా మనకి ఇందులో తీసుకొచ్చారు. నైట్ టైమ్స్ లో పోర్ట్రేట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా బాగున్నాయని చెప్పొచ్చు. దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి AMOLED డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో ఉన్నటువంటి 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి HDR సపోర్ట్ అయితే ఉంది. బట్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ విజన్ లాంటి కంటెంట్ అయితే మీరు ఇందులో వాచ్ చేయలేరు. అండ్ బెజల్స్ ఏవైతేనే ముఖ్యంగా టాప్
టాప్ అండ్ బాటమ్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో వాటిని కూడా ఇంకొంచెం స్లిమ్ గా తీసుకొచ్చుంటే, అంటే కొంచెం నారోగా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అలాంగ్ సైడ్ విత్ మనకి సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అండ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ లైక్ హెచ్డిఆర్ కంటెంట్ కావచ్చు, లేదన్నట్లయితే అవుట్డోర్ విజిబిలిటీలో మీరు చూస్తున్నారు అన్నట్లయితే ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. అండ్ నంబర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కి మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదే కాదు, ఒకవేళ మీరు కనుక అమెజాన్ ప్రైమ్ లేదన్నట్లయితే ఆహా లేదన్నట్లయితే నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటన్నిటిలో మీరు ఫుల్ హెచ్డీలో వీడియోని అయితే స్ట్రీమ్ చేయొచ్చు. వైడ్ వన్ ఎల్1 సపోర్ట్ కూడా మనకి ఇది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక కంటెంట్ ఎక్కువగా లవ్ చేస్తుంటారు, కంటెంట్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుంది అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ దిస్. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎస్, దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ దీంట్లో మనకి ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో కానీ లేదా హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్ ప్రొఫైల్ తోటి మనము ఆడియోని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఆడియో శాంపిల్స్ కూడా వినేయండి. జాలిలేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేపకళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే. ఓయ్ నచ్చావులే. అదే పిల్లడా, ఈ 2 సినిమా సీడీలు రేపు పట్టుకొచ్చమ్మా. విన్నారు కదా, సో లౌడ్ గా క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. అండ్ బై ద వై దీంట్లో మీకు వచ్చేటప్పటికే హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే ఉంది, బోత్ వైర్ అండ్ వైర్లెస్. బట్ డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు. అండ్ రెగ్యులర్ గా మనము చూస్తూనే ఉంటాం, వాల్యూమ్ వచ్చేటప్పటికి మనం 100% దాకా పెట్టుకుంటాం. దాన్ని ఇంకా మీరు ప్రెస్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక ఇది అప్ టు 300% దాకా మనకి వాల్యూమ్ కూడా రేజ్ అవడం జరుగుతుంది. బట్ చిన్నపాటి డిస్ట్రాక్షన్స్ అయితే మనకి అక్కడ రావడం జరుగుతుంది. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, దీంట్లో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. హోల్ డే మీరు ఈవెన్ ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ ఆరామ్సే డే బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. అండ్ బై ద వే దీంట్లో మనకి 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి జస్ట్ మీకు ఇది 0 to 100 వచ్చేటప్పటికి కేవలం 44 minutes లో కంప్లీట్ చేసుకోవడంతో పాటు మీకు జస్ట్ 30 minutes ఛార్జ్ చేశారు అన్నట్టు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఛార్జింగ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సిమ్ కార్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఇచ్చారు. సో ఒక మెమరీ కార్డ్ లేదన్నట్లయితే ఒక సిమ్ కార్డ్ మనం పెట్టుకోవాలి. అండ్ మెమరీ కార్డ్ కూడా అప్ టు 2 TB దాకా మనం అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారు అంటే ఎస్, దీంట్లో మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 4 Gen 2 ప్రాసెసర్ 4 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇక స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే బేసిక్ గా మనం వాటిని ఎక్కువగా ట్రస్ట్ చేస్తూ ఉంటాం కదా. ఆంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ లో ఇది 4 lakh ప్లస్ మనకి స్కోర్ చేస్తే, వేరే CPU థ్రాటిల్ లో కూడా ఇంట్రెస్టింగ్ గా నాకు ఎక్కడ ఇది థ్రాటిల్ అయితే అవ్వలేదు. ఈవెన్ నాకు పెర్ఫార్మెన్స్ లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 95% నాకు ఇది రావడం అయితే జరిగింది. అండ్ ఈవెన్ గిగ్ బెంచ్ స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సింగిల్ కోర్ లో 789 అండ్ మల్టీ కోర్ లో వచ్చేటప్పటికి 2090 గా మనకు రావడం అయితే జరిగింది. ఈవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆప్టిమైజేషన్ కూడా బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ అయితే లేదు. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మనకి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. బట్ యాజ్ యూజువల్ గా దీంట్లో మనకు వచ్చేటప్పటికి హాట్ యాప్స్, హాట్ గేమ్స్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు కొంత బ్లాట్వేర్ అయితే ఉంది. సో ఆ బ్లాట్వేర్ ని కూడా రిమూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద వే దీంట్లో మనకు వచ్చేటప్పటికి డిఫాల్ట్ డైలర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ర్యామ్ విషయానికి వచ్చారు అంటే LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ తీసుకొచ్చారు. ఈ బడ్జెట్ లో UFS 3.1 స్టోరేజ్ ని తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు బ్లూటూత్ 5.3 టెక్నాలజీకి మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. NFC ని ఇంటిగ్రేట్ చేయలేదు. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి IR బ్లాస్టర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయలేదు. అండ్ 4G తో పాటు వోల్టా LTE ప్లస్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టోటల్లీ 8 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. నేను నా ఏరియాలో ఉన్నటువంటి జియో అలాగే ఎయిర్టెల్ రెండిట్లోనూ నేను స్పీడ్ టెస్ట్ అయితే చేశాను. ఆఫ్ కోర్స్ సాటిస్ఫాక్షనరీ రిజల్ట్స్ అని నేను చెప్తాను. అండ్ ఇవే కాదు, ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో రిక్వైర్మెంట్ అయినటువంటి అన్ని సెన్సార్స్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ నార్మల్. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికి IP64 రేటింగ్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సో చిన్నపాటి స్ప్రిల్స్ ఇట్లాంటి వాటి ఉంటాయి చూసారా, వాటన్నిటికి తట్టుకోవడంతో పాటు ఈవెన్ సిమ్ కార్డ్ స్లాట్ దగ్గర కూడా మనకి గ్యాస్ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో త్వరగా వాటర్ దీని లోపలికి వెళ్ళటం అనేది ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అని చెప్పుకోవచ్చు. సో ఫోన్ యొక్క థిక్నెస్ వచ్చేటప్పటికి మీకు జస్ట్ కేవలం 7.79 mm గా మనకు రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి 188 grams. మిగతా వేరియంట్స్ వస్తే ఇప్పుడు ప్రస్తుతం మనకు పంపించినటువంటి టైటానియం కలర్ ఏదైతే ఉందో ఇది మాత్రం మనకి 190 grams గా మనకు రావడం జరుగుతుంది. డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ మాత్రం నాకు ఇది చాలా బాగా అనిపించింది. ఈ కెమెరా బంప్ అంటే ఎక్కడ చూసినా కానీ మీకు ఒక ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ ఫోన్ లాగా అనిపిస్తుంటుంది కానీ బడ్జెట్ సెగ్మెంట్ డివైస్ అన్నట్లుగా అసలు అనిపించదు.
ఈవెన్ సైడ్స్ ఏదైతే ఉందో వీళ్ళు మనకి స్టెయిన్లెస్ స్టీల్ లాగా కోటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఇది వచ్చేటప్పటికి మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ ని యూజ్ చేయడం జరిగింది. అండ్ ఫోన్ ఫిజికల్ ఓవర్ వచ్చేటప్పటికి మీకు రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, సిమ్ కార్డ్ స్లాట్, అండ్ రైట్ సైడ్ మీకు ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కూడా మనకి వీళ్ళు ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు ఏంది అనేది తెలియదు కానీ ఫోన్ కింద పడ్డ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, సో మోస్ట్లీ దీని వచ్చేటప్పటికి వీళ్ళు 22,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లోనే లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆ బడ్జెట్ లో మీకు ఒక మంచి కెమెరా మొబైల్ ఫోన్, ముఖ్యంగా డ్యూరబిలిటీని దృష్టిలో పెట్టుకొని చూస్తున్నారు అన్నట్లయితే, అంటే కింద పడ్డ తొందరగా పగలకుండా అండ్ అట్ ద సేమ్ టైం IP64 వాటర్ రేటింగ్ టెక్నాలజీ అలాంగ్ సైడ్ విత్ మంచి స్టైలిష్ డిజైన్ గా ఉండేటువంటి ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే గనక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇవి ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే. వీలైతే దీన్ని కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత రివ్యూని కూడా నేను మీ ముందుకు తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తాను. బట్ చెప్పా కదా, దీంట్లో మనకి UFS 2.1 కి బదులుగా UFS 3.1 స్టోరేజ్ ని అండ్ 2 మెగాపిక్సెల్ ఏదైతే ఆ సెన్సార్ ఉంటుంది దాన్ని కంప్లీట్లీ రిమూవ్ చేసేసి వీళ్ళు అట్లీస్ట్ 5 లేదా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఏదైనా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అలాంగ్ సైడ్ విత్ 4K వీడియో రికార్డింగ్ 30 FPS రేర్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 1080 30 కాకుండా 60 తీసుకొచ్చున్నట్లయితే ప్రాసెసర్ అయితే క్యాపబుల్ తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే, ఈ ప్రొడక్ట్స్ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇది రేపు 21వ తారీఖు అంటే ఈ రోజు లాంచ్ అయింది అండ్ 26వ తారీఖు నుంచి మీకు అయితే సేల్ లోకి ఉంటుంది. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.